జనపేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టు పనులు ప్రారంభం. ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందన్న చంద్రబాబు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్. రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విష ప్రచారం. మండిపడ్డ మంత్రి కొలుసు పార్థసారథి. గుడివాడ క్లబ్లో చెస్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే. పలు క్రీడల్లో స్వయంగా పాల్గొని యువతను ఉత్సాహపరిచిన వెనుగంట్ల రాము. కాకినాడలో 18,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టును సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. గ్రీన్ అమోనియా భవిష్యత్తులో పెను మార్పునకు నాంది. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి బాగా పెంచాలని ప్రధాని మోదీ కోరుతున్నారు. 2014లోనే మా ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి నాంది పలికింది. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకు నాంది పలకం. కాకినాడలో ఏర్పాటయ్యేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమ. 2027 జూన్ నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇక గ్రీన్ అమోనియా పరిశ్రమ మన రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుంది. బొగ్గు వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. కాలుష్యం వల్ల సముద్రంలోనూ పెను మార్పులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు 1000 కిలోమీటర్ల సముద్రం తీరం ఉంది. 20 పోర్టులు ఏర్పాటు కానున్నాయి. ప్రపంచంలో ఎండ పుష్కలంగా ఉండేది మన దేశంలోనే అన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర ఏ గిఫ్ట్ తీసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను చంద్రబాబు పక్కన పెట్టాడో ప్రజలకు స్పష్టం చేయాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్రం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు ఏటీఎంలో మార్చుకుంటున్నాడని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న హక్కులు వదిలేసుకుని చంద్రబాబు విజయవాడకు పారిపోయి వచ్చాడని, ఇప్పుడు ఆ కేసు నుంచి బయటపడడం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశాడని విమర్శించారు. నక్కను గుర్తు చేసుకుంటాం. నక్కకు నామాలు పెట్టే గుంతనక్క చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఎందుకో ఏమో లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూనే రావటం జరిగింది. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఖ్యాతి దక్కుతుంది, ప్రజలలో ఆయన గౌరవించబడతాడు అన్న ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ దుశ్చర్యకు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు ప్రత్యేక హోదా విషయంలో ప్యాకేజీని చంద్రబాబు నాయుడుకి ఇస్తే ఆ ప్యాకేజీని ఆయన పోలవరం ప్రాజెక్టుగా మార్చుకుని దాన్ని మళ్ళీ ఏటీఎంగా వాడుకున్న నీచ చరిత్ర, దాన్ని స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారే ఈ మాటను చెప్పడం జరిగింది. ఈరోజు మోడీ గారు ఏటీఎంగా పోలవరాన్ని ఉపయోగించుకున్నాడంటే ఈరోజు స్వయంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇద్దరు కలిసి ఏదైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ని
జరగకుండా చంద్రబాబు నాయుడిని ఇన్ఫ్లుయెన్స్ చేసినాను అనే మాటను రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని ప్రధానమంత్రి, ప్రత్యేక హోదాను ప్రధానమంత్రి చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది దీంట్లో చాలా గమనించాల్సిన విషయం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ కోసం గిఫ్ట్ తీసుకోలేదు అంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టైనా దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లిఫ్ట్ ఇచ్చినది చంద్రబాబు నాయుడే అనే మాటను రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఏమి గిఫ్ట్ తీసుకున్నావు అనేది ఖచ్చితంగా చెప్పాలి. 1956లో పెద్ద మనసులో ఒప్పందం జరిగి అప్పుడు తెలంగాణకు మేలు జరిగితే ఇప్పుడు చిన్న మనసులో ఒప్పందంలో ఏమి జరిగింది అనడం అనే దాంట్లో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఖచ్చితంగా దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గాని కూటమి ప్రభుత్వాన్ని గాని ఉపేక్షించే పరిస్థితే లేదు. దీని మీద తొందరగా క్లారిటీ ఇవ్వాలి. ఆయన ఏమి గిఫ్ట్ తీసుకున్నాడో, లిఫ్ట్నిచ్చి ఏమి గిఫ్ట్ తీసుకున్నాడో దానిపైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మీద ఉందనేది నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వారెంట్ అనేది నేను ఏదైతే ఈ రాష్ట్రంలో మహిళల పైన గాని చిన్నపిల్లల మీద గాని జరిగిన అత్యాచారం మీద మాట్లాడడం జరిగింది. దానిపైన నిరంకుశంగా ఈ ప్రభుత్వం నా పైన ఒక కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో మనం గమనిస్తే ఇప్పటి వరకు ఎవరైతే చిన్న బాలిక హత్యకు గురైందో ఆ బాలిక యొక్క బాడీని కూడా ఐడెంటిఫికేషన్ చేయలేదు. దానిపైన నిజమైన ముద్దాయిలను కూడా అరెస్టు చేయలేదు. కానీ దాని మీద మాట్లాడిన నా మీద కేసు కట్టడం జరిగింది. నా మీద వారెంట్ను కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇది చాలా అప్రజాస్వామికంగా అందరూ కూడా గమనించాలి. చేయవలసిన పనిని చేయకుండా వేరే పనుల కోసం అల్టీరియర్ మోటివ్తో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టి నిజమైన ఉద్యోగాన్ని పోలీస్ వ్యవస్థ చేయవలసిందిగా కోరుతున్నాను. 2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురై కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతల తాచుపాము బుద్ధి మారకపోవడం రాష్ట్ర దౌర్భాగ్యమని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విష ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్రం కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ గ్రామాన ప్రజలందరూ కూడా సంతోషంతో సంక్రాంతి సంబరాలని జరుపుకోవటం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో యువతి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మా రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది మా రాష్ట్రం అని ఎన్నో ఆశలతో ఆశాజనకంగా ఉన్న ప్రజల నమ్మకాన్ని విధ్వంసం ఒక అలవాటుగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల మీద విషం జిమ్ముతూ, విషాన్ని జిమ్మటమే కాకుండా బెదిరింపులకు కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని కావాలి,
మా రాజధాని బాగుంటుంది, మా రాజధానిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి, గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ రాజధాని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో అధికారంలోకి రావటం మూలంగా ఈ రాష్ట్ర ప్రజల కలలన్నీ కూడా విధ్వంసం చెంది ఈ రాష్ట్రానికి రాజధాని లేకోకుండా 5 సంవత్సరాలు మరి ప్రజలందరూ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే గత 10 సంవత్సరాలు కనుక మన రాజధాని గురించి ఆలోచన చేస్తే 2014 ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అధికారం కోసం పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను హైదరాబాద్ను మించిన మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ఉపన్యాసాల్లో చెప్పారు. ఆ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి రాజధాని నిర్మించుకునే హక్కుని మరి ఆ రోజు విభజన చట్టం కల్పించిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశాడో, ఈ అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేశారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. ఆ రోజు ఆ విధంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆ పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే హాస్యాస్పదం, అభ్యంతరకరం, జుగుప్సాకరం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారు 2014లో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన నాయకత్వం పట్ల నమ్మకం ఉన్న 29,000 మంది రైతు సోదరులు వాలంటీర్గా ముందుకొచ్చి మా రాష్ట్రంలో ఒక అంతర్జాతీయ స్థాయి రాజధాని ఏర్పాటులో మేము కూడా భాగస్వాములు అవ్వాలి అనే ఒక గొప్ప ఆలోచనతో దాదాపు 33,000 ఎకరాలు రాజధాని కోసం వారు త్యాగం చేశారని చెప్పేసి నేను మనవి చేస్తామని. నేను ఆ రోజు ఆ 33,000 ఎకరాల్లో ఇంకా ప్రభుత్వ భూములు కలుపుకుని దాదాపు 50,000 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి రాజధాని ఏర్పాటు చేయటానికి సకల సౌకర్యాలు ప్రజలకి, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు, కార్మికులు, మహిళలు, రైతులు అందరూ నివాసయోగ్యం ఉండే ఒక రాజధానిని ఏర్పాటు చేస్తానికి చంద్రబాబు నాయుడు గారు అంకురార్పణ చేశారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, రాజధాని రాష్ట్ర నడిబొడ్డులో ఉండాలి, 30,000 ఎకరాల పైన భూమి అందుబాటులో ఉండాలి అని చెప్పిన వ్యక్తి తర్వాత ఏ విధంగా విషయం చిమ్మాడో ఈ రాజధాని పట్ల ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా మాట్లాడిన వ్యక్తి 2019లో ఎన్నికల్లో అమరావతి రాజధాని, నేను ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో, మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు, అమరావతి మనకు రాజధానిగా ఉంటుంది అని నమ్మబలికిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తుగ్లక్ని చూడని జనరేషన్స్కి తుగ్లక్ ఆలోచనలు నా ఆలోచనలాగానే ఉంటాయనే విధంగా ఆయన పరిపాలన ద్వారా మరి ప్రజలకి తుగ్లక్ని గుర్తు చేశాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఏదో సామెత ఉంది, ఊరందరిది ఒక దారి అయితే
ఉలిపి కట్టది మరో దారి అని. రాష్ట్రంలో క్రీడల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. ది గుడివాడ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న చెస్, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే వెనుగండ్ల రాము శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి చెస్ పాడిన ఎమ్మెల్యే రాము బ్యాడ్మింటన్ ఆడుతూ క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నేడు సందడి వాతావరణంలో జరుగుతున్న క్రీడా పోటీల్లో పాల్గొనడం సంతోషకరమైన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో క్రీడల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రస్తుతం సమాజంలో విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడల్లో పాల్గొనడం కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేకుండా క్రీడల్లో పాల్గొనడం ద్వారా వ్యక్తిత్వ వికాసం, మానసిక ప్రశాంతత కలగడంతో పాటు అనేక రుగ్మతలు దూరమవుతాయన్నారు. వెరీ గుడ్ నాన్న. ఈరోజు షటిల్ అండ్ ధ్రువ ఫౌండేషన్ కోర్స్ ఎడ్యుకేషన్ వెరీ నైస్ అండి. మంచిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఆఫీసర్స్ క్లబ్లో చాలా రోజుల తర్వాత మంచి కోర్టు కూడా చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆఫీసర్స్ క్లబ్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లయన్స్ క్లబ్ తరఫున ఈ ఈవెంట్ లయన్స్ క్లబ్ తరఫున ఆర్గనైజ్ చేస్తున్నారా? లయన్స్ క్లబ్ తరఫున ప్రజెంటేషన్ సెరమనీ కూడా ఉంది. సో మంచి ప్రోగ్రామ్ ఇది. స్పోర్ట్స్కి మనం ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. కానీ కరెక్ట్ టైంలో కూడా పెట్టారు. పండగ అయిపోగానే ఇంకా 2 రోజులు సెలవులు రావటం, కరెక్ట్గా అదే టైంలో పెట్టుకోవడం కూడా మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. రైట్, వెరీ నైస్ అండ్ గుడ్ లక్ ఎవ్రీబడి. అండర్స్టాండ్ వన్ థింగ్ కిడ్స్, మన స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్. విన్నింగ్ ఈజ్ ఆల్సో ఓకే, బట్ ఇఫ్ యూ డోంట్ విన్ ఆల్సో డోంట్ గెట్ టూ అప్సెట్. ఓకే, బట్ పార్టిసిపేషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ నాట్ టుడే విల్ విన్ సమ్వేర్. రైట్, ఇదనా ప్రతి ఒక్కరిలో గెలిస్తే ఇంక స్పోర్ట్స్లో లాభమేముంది. సంబడి హ్యాస్ టు విన్ కాబట్టి విన్ అవుతుంది. బట్ మనందరూ ఎంజాయ్ చేస్తామా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, నేను కూడా ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్పోర్ట్స్. హోప్ఫుల్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఈవెంట్ నౌ. మనందరం కలిపి ఎంజాయ్ చేసుకున్నాం. టేక్ కేర్. థ్యాంక్ యూ. బెజవాడలో మద్యం బాబులు మరోసారి వీరంగం సృష్టించారు. బార్లో తప్పతాగి యువకులపై దాడి చేశారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆ దిశగా వారికి అన్ని విధాలా సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు భవిష్యత్తులో ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు ఆయా రంగాల్లో వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏరో స్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి అంగీకరించారు. ఏపీ ఫ్యూచర్ సిటీ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయవాడ కేదరేశ్వరపేట మాదిరి బార్లో మరో ముఠ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బార్లో అందరూ చూస్తుండగానే బీర్ బాటిల్తో ఓ వ్యక్తి తలపై దాడి చేసి గాయపరిచిన దృశ్యాలు నగరవాసులను కలవరపెడుతున్నాయి. ఈ నెల 15వ తేదీ సంక్రాంతి పండుగ రోజు జరిగిన ఈ దాడి ఘటన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే కేదరేశ్వరపేట ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన మోహన్ కుమార్ ఓ పార్సిల్ ఆఫీసులో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 15వ తేదీ గురువారం సంక్రాంతి పండుగ రోజునాడు అదే ప్రాంతంలోని
ప్రభాస్ కాలేజీ వద్ద మాధురి బార్ అండ్ రెస్టారెంట్ కు పార్సిల్ తీసుకునేందుకు వెళ్లాడు. కౌంటర్లో పార్సిల్ తీసుకుంటుండగా అయోధ్య నగర్ కు చెందిన రాము, సల్మాన్ అనే వ్యక్తులు మోహన్ పై దాడికి దిగారు. ముందుగా సల్మాన్ తన చేతిలో ఉన్న బీర్ బాటిల్ తో మోహన్ తలపై బలంగా కొట్టాడు. ఈ దాడి ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై సైతం రాము, సల్మాన్ దాడి చేశారు. అనంతరం మోహన్ పై ఇరువురు బీర్ సీసాలు చేతులతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో మోహన్ తలపై తీవ్ర గాయాలయ్యాయి. చెవి నుంచి తీవ్రంగా రక్తస్రావం అయింది. ప్రస్తుతం అతను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు అజిత్ సింగ్ నగర పోలీసులు ఫిర్యాదు చేశాడు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దర్శించుకున్నారు. విజయవాడకు చెందిన శేఖర్ మాస్టర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేఖర్ మాస్టర్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. శేఖర్ మాస్టర్ స్వస్థలం విజయవాడ కావడంతో ఆయనకు ఈ నగరంపై ప్రత్యేక అనుబంధం ఉంది. మధురానగర్ నివాసి కామేశ్వరి తన గృహంలో అద్భుతమైన బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. కేవలం అలంకరణ కోసమే కాకుండా దేవీ పురాణం మరియు భాగవత పురాణాల నుంచి ప్రేరణ పొంది భక్తిభావం ఉట్టిపడేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. సంధి గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, కొమ్మల కొలువు వంటి కార్యక్రమాల ద్వారా చుట్టుప్రక్కల ఆడపిల్లలను, మహిళలను ఏకం చేసి ఒక కమ్యూనిటీలాగా పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని విజయవాడలోని పలు ప్రాంతాల్లో సంప్రదాయ వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా మధురానగర్, దేవీనగర్ ప్రాంతాల్లో నివాస గృహాలు బొమ్మల కొలువులతో కొలువుదీరి తెలుగు సంస్కృతికి అద్దం పడుతున్నాయి. మధురానగర్ నివాసి కామేశ్వరి తన గృహంలో అద్భుతమైన బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. కేవలం అలంకరణ కోసమే కాకుండా దేవీ పురాణం మరియు భాగవత పురాణాల నుంచి ప్రేరణ పొందిన భక్తిభావం ఉట్టిపడేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పుట్టింటి నుంచి వస్తున్న పరంపరను ఇక్కడ కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు. సంధి గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, బొమ్మల కొలువు వంటి కార్యక్రమాల ద్వారా చుట్టుపక్కల ఆడపిల్లలను, మహిళలను ఏకం చేసి ఒక కమ్యూనిటీ లాగా పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. నమస్కారం అండి, నేను కామేశ్వరి, దేవీనగర్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. మేము మా ఇంట్లో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ఇది ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటూనే ఉంటాము. మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మేము ఈ సంధి గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, తర్వాత ఈ బొమ్మల కొలువులు పెట్టడం అనేది మాకు పరంపరగా సాగుతూ వస్తూ ఉంది. ఈ పరంపరని, సంస్కృతిని మేము ముందరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను మా అమ్మాయిలతోనూ, అంతేకాకుండా మా చుట్టుపక్కల ఆడపిల్లలు అందరితో కూడా కలిసి మా చాలామంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతూనే ఉన్నాము. అలాగే అందరూ, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ సంధి గొబ్బెమ్మల దానిలోనూ, భోగిపళ్ళ దానిలోనూ, ఈ బొమ్మల కొలువుల్లోనూ అందరూ చాలా సహకారం అందించి చాలా బాగా జరిగేలాగా మాకు సహకరిస్తున్నారు. మా దేవీనగర్లో మా ఇంట్లో బొమ్మల కొలువు అనేసరికి అందరూ బాగా అసలు ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు సంక్రాంతి వస్తుందా, వీళ్ళ ఇంట్లో ఈ బొమ్మల కొలువు, ఈ సంధి గొబ్బెమ్మల పేరంటాలు, ఈ భోగిపళ్ళు ఇవన్నీ అందరం కలిసి ఎప్పుడు చేసుకుందామా అని చెప్పి చాలా ఆనందంగా వస్తారు మా ఇంటికి కూడా అసలు అనమాట. అంటే అందరం కలిసి ఇక్కడ చేసుకుంటూ ఉంటాం అనమాట. పేరుకు మా ఇల్లే కానీ అందరం కలిసి మేము ఇక్కడ ఒక కమ్యూనిటీ లాగా అందరం కలిసి ఇక్కడ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇది ఇంకా బాగా డెవలప్ అయ్యి అందరికీ సంస్కృతి బాగా వెళ్ళి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించి వాళ్ళు కూడా పాటించాలని నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి సంబరాలు అందరి ఇళ్ళలో ఈ విధంగానే జరగాలని నేను కోరుకుంటున్నాను. అది నమస్కారం. పేరు బాలమురళీకృష్ణ, దేవీనగర్ 5వ రోడ్డు నుంచి మాట్లాడుతామండి. ఈ దేవీనగర్ 5వ రోడ్డు మా స్వగృహం నందు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ బొమ్మల కొలువు, సంధి గొబ్బెమ్మలు, సంధి పేరెంటల్ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన సంస్కృతిని మనం కాపాడుకుంటూ మన భావితరాలకు అందించడానికి ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ఉత్సాహంగా జరిపిస్తుంటాం అనమాట. ఈ కార్యక్రమానికి మేము మాతో పాటు మా చుట్టుపక్కల వాళ్ళు, మా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు, రిలేటివ్స్ అందరూ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమం వాళ్ళు బాగా జయప్రదం చేస్తుంటారనమాట. వీళ్ళందరికీ ఈ కార్యక్రమం చేస్తున్న వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ హాయ్ అండి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు మనోజ్ఞ, మేము దేవీనగర్లో ఉంటున్నాము. సో ఇది మాకు ఒక కంపల్సరీ అన్నమాట, మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ ఇయర్ మేము ఇది పెడతాం. సో ఇదొక
ఫెస్టివల్ కన్నా మేము ఇదొక బాధ్యతలాగా చేస్తామన్నమాట. సో సెట్టింగ్స్ ఫ్రమ్ పార్క్ సెట్టింగ్ నుంచి ప్రతి థీమ్ని మేము ముందే డిసైడ్ అయ్యి ఎట్లా పెడితే ఎట్లా బాగుంటుంది అని చెప్పి అన్నీ ముందుగానే ఆలోచించుకోని చెప్పి పెడుతూ ఉంటాము. ఇట్లాగా ఇంకా బొమ్మలకి వచ్చేసరికి ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళినా నేను మా అక్క ఏ బొమ్మలు దొరికితే నచ్చిన వెంటనే తెచ్చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా భోగి మంటలు ఫస్ట్ భోగి మంటలతో స్టార్ట్ చేస్తాము భోగిని. అది రోడ్లో మాదే హైలైట్ అనమాట. అందరం కలిసి పొద్దునే లేచి దానికి ముందు ప్రిపరేషన్ నైట్ నుంచి అట్లా మేము మా కజిన్స్ అందరం ఉంటాం. సో మొత్తం ఆడగాంగే అనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తాం మేము. సో ఈ సంక్రాంతికి స్పెషల్ ఏంటంటే మేము వెళ్ళిన ఒక థీమ్ పార్క్ పెట్టుకున్నాము. మేము విజిట్ చేసిన టెంపుల్స్ అన్నిటినీ ఒక థీమ్ పార్క్లో వేసాము. అది మా ఈ సంక్రాంతి స్పెషల్. మీరు కూడా ఒకసారి చూడండి. సో థ్యాంక్ యూ అందరికీ మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగిపళ్ళు కూడా చిన్నపిల్లలు ఎవరు వచ్చినా సరే మా రోడ్లో అందరూ వస్తారు. మా ఇంటికి చిన్నపిల్లలందరూ రావడం స్పెషాలిటీ. వాళ్ళు వస్తారు, భోగిపళ్ళు పోసుకుంటారు, వెళ్తారు. సంది గొబ్బెమ్మలు కూడా మేము ప్రతి ఇయర్ ఇట్లాగే చేసుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టు పనులు ప్రారంభం. ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందన్న చంద్రబాబు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్. రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విష ప్రచారం. మండిపడ్డ మంత్రి కొలుసు పార్థసారథి. గుడివాడ క్లబ్లో చెస్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే. పలు క్రీడల్లో స్వయంగా పాల్గొని యువతను ఉత్సాహపరిచిన వెనుగంట్ల రాము. For more updates, keep watching.